మీ మిక్సింగ్‌లో మీరు రివర్బ్‌కి ఈక్యూ అప్లై చేస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఈక్యూ అప్లై చేసినట్టయితే ఆ యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యూజువల్‌గా మనం ఒక వోకల్‌కి సెండ్ ఎఫెక్ట్స్ ద్వారా రివర్బ్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా మనకి ప్లే అవుతుంది. సో, ఇందులో మనం ఏంటంటే ఈక్యూని ఫస్ట్‌గా నేను ఆఫ్ చేసుకుంటున్నాను. ఓన్లీ నేను రివర్బ్ మాత్రమే ఇక్కడ ప్లే చేస్తున్నాను వినండి. ఇప్పుడు ఆ యొక్క రివర్బ్ తర్వాత ఒక ఈక్యూని నేను ప్లేస్ చేసుకున్నాను. సో, ఈక్యూలో నేను కొన్ని లో ఫ్రీక్వెన్సీని కట్ చేశాను. అలాగే హైస్‌ని కూడా కొంచెం కట్ చేశాను. అలాగే ఇక్కడ వోకల్ ప్రెజెన్స్‌గా ఉన్న ఫ్రీక్వెన్సీలో చిన్న డిప్ అనేది నేను ఇచ్చాననమాట. సో, దీని ద్వారా ఏంటంటే మన యొక్క వాయిస్‌లో ఉన్నటువంటి రివర్బ్‌కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీలని నేను కొంచెం ఫిల్టర్ చేశాను. సో, దానివల్ల ఏంటంటే మన యొక్క రివర్బ్ అనేది చాలా క్లీన్‌గా ఉంటుంది మిక్స్‌లో. ఇప్పుడు విందాం. సో, ఇలా మనం రివర్బ్‌కి ఈక్యూని అప్లై చేసి ఫిల్టర్ చేసినట్టయితే మన మిక్స్‌లో ఈ యొక్క రివర్బ్స్ అనేవి చాలా క్లీన్‌గా ఉండడంతో పాటు చాలా ప్రొఫెషనల్‌గా వినిపిస్తాయి. సో, ఈ యొక్క ట్రిక్‌ని మీ యొక్క మిక్సింగ్‌లో యూజ్ చేయండి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిక్సింగ్ మాస్టరింగ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.